మన రక్షకుడిగా మనలను కాపాడుచున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ఆయన రెక్కలలో నీకు ఆశ్రయము. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనలు గ్రంథము 91వ అధ్యాయము 4వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిపెదముగాక. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచున్న ప్రియమైన వారలారా, మనము దేవుని యొక్క రెక్కలలో భద్రపరచబడి ఉన్నప్పుడు ఆయనే మనకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉందురు. అంత మాత్రమే కాక మనకు కావలసిన భద్రత మరియు కదల్చబడని విశ్వాసము లభ్యమగును. మూలవాక్యము యొక్క అర్థమును మనము గ్రహించినట్లయితే మనము దేనికిని భయపడము, దేనికిని ఆందోళన చెందము. ఈ 91వ కీర్తన అంతయును మనలను దేవుడు ఏ విధముగా కాపాడుదురు అన్న వాగ్దానములకు ఇంకను బలము చేకూర్చేవిగా కనపడుచున్నవి. మన జీవితములలో మనము ఎదుర్కొను ప్రతి తుఫాను నుండి ప్రభువే మనలను మోసి కాపాడుచున్నారు. మనము వెళ్ళు మార్గములలో వచ్చు శ్రమలను చూచి దిగులు చెంది భయపడుచున్నప్పుడు ఆయన రెక్కల క్రింద నిన్ను దాచుకొనును. అపవాది యొక్క తంత్రములు మనకు తగులకుండా మనకు డాలుగా ఉండును. ఈ సందర్భములో నేను మీతో ఒక సంఘటన పంచుకొనవలని ఆశపడుచున్నాను. ఒక ఊరిలో తల్లి కోడికి 8 చిన్న చిన్న కోడి పిల్లలు ఉండెను. అయితే బాగా వర్షము వచ్చినప్పుడు ఆ తల్లి కోడి తన రెక్కల క్రింద కోడి పిల్లలన్నిటినీ చేర్చుకొనెను. కాని ఆ గుడిసె ఊడి కొంచెముగా తల్లి కోడి మీద పడిపోయెను. తెల్లవారినప్పుడు అక్కడి వారు తల్లి కోడి చనిపోయి ఉండుట చూచి దానిని ప్రక్కకు తొలగించుటకు ప్రయత్నించినప్పుడు ఆ రెక్కల క్రింద నుండి చిన్న కోడి పిల్లలు బయటకు వచ్చెను. ఈ లోకములో దేవునిచే సృష్టించబడిన ఆ తల్లి కోడే అంత జాగ్రత్తగా తన పిల్లలను కాపాడుకొనినట్లయితే మనలను తన పోలికతో సృష్టించిన ఆ దేవాది దేవుడు మనలను ఏ విధముగా కాచి కాపాడుదురో గమనించుడి. ఆయన చూపు కరుణ వాత్సల్యములకు మనము ఎన్ని స్తోత్రములు చెల్లించినను తక్కువే. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితములో ఏ ఆశ్రయము లేక కుమిలిపోచున్నావా? అందరూ నీ చేయి విడిచిపెట్టి ఉన్నారని తలంచుకొనుచున్నావా? అయితే నీవు దేవుని యొక్క రెక్కల క్రిందకు చేరి సేదదీరుము. ఆయనే గాయపడిన నిన్ను తన రెక్కలతో కప్పి నిన్ను సేదదీర్చి నిన్ను కాపాడు ఏకైక దుర్గమని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఈ లోకములో ఎంత మందిని ఆశ్రయదుర్గముగా చేసుకొనినను అది వ్యర్థమని ఎరిగి మహోన్నతుడైన వాని చాటున నివసించుటయు సర్వశక్తుని నీడను విశ్రమించుటయే పరమ భాగ్యమై ఉన్నదని గ్రహించి ఆయన రెక్కలలో కాపాడబడుము. ప్రభువు ఆ విధముగా జీవించుటకు తగిన కృప మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.